హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఒక ఫేజ్ వరకు పోస్ట్ చేస్తూ ఉన్నా కదా వీడియోస్, మళ్ళీ బ్రేక్ వచ్చింది. సో నాకు అర్థమైంది ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ 2 వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను. ఇక నుంచి అదే ఫాలో అవుతాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఒక అకేషన్కి రెడీ అయ్యాను. అది ఎక్కడికో కాదు, మన దివ్య పెళ్ళి కోసం. సో దివ్య రిసెప్షన్ కోసం. యాక్చువల్లీ వెడ్డింగ్కి వెళ్ళలేదు. నేనైతే రెడీ అయిపోయాను. ఎల్లో కలర్ అవుట్ఫిట్, అండ్ ఇది చాలా చాలా సింపుల్ అవుట్ఫిట్. ఎందుకు అంటే బాగా బయట అయితే ఎండగా ఉంది. సో ఈ టైంలో శారీస్ అవి కవర్ చేయడం కష్టము. సో నేను సింపుల్గా చుడిదార్ అది వేసేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ నన్ను పిక్ చేసుకోవడానికి రాజా వచ్చారు. అండ్ ఈసారి మనోహర్ కూడా నాతోనే జాయిన్ అయ్యారు. సో నేను, మనోహర్ అండ్ రాజా కలిసి దివ్య రిసెప్షన్కి వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలా సందడిగానే బాగానే జరిగింది. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుందేమో అని అనుకున్నాం. ఎందుకంటే 12:30కి స్టార్ట్ అవుదాము, వెళ్ళేసరికి 1:30 కల్లా వెళ్ళిపోతాంలే అని అనుకున్నాను. ఎందుకంటే నేనుండే ప్లేస్కి రిసెప్షన్ జరిగే చర్చ్ చాలా దగ్గర అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి సరేలే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామని అనుకున్నాము. బట్ ఎనీవే రాజా వచ్చేసరికి 12:30, 12:45 అయింది. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రిసెప్షన్ వెన్యూ దగ్గరికి చేరేసరికి దగ్గరగా 1:30 అయింది. చాలా టైం పట్టింది, 1 అవర్ టైం పట్టింది. అండ్ హెవీ ట్రాఫిక్, అండ్ రోడ్డు కూడా అంత బాగాలేదు. ఇంకోటి ఏంటంటే త్వరగా వెళ్ళిపోతాం కదా అనుకుంటే వెళ్ళే కొద్ది వస్తూనే ఉందండి. చాలా దూరం అయితే ఉంది, అంత దగ్గరేం కాదు. సో ఇది వెన్యూ అనమాట. ఇది ఫాతిమా చర్చ్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సారీ. యాక్చువల్లీ ఫాతిమా చర్చ్ అయితే నాకు నేమ్ గుర్తుంది. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇది డెకార్ అది ఉంది. మేమేమనుకున్నామంటే వెళ్ళేసరికి ఆల్రెడీ ఫంక్షన్ అయిపోతుందేమో, మేమే లేట్, భోజనాలన్నీ అయిపోయి సర్దేస్తూ ఉంటారేమో అని అనుకున్నాము. కానీ తీరా వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో చర్చ్లో అయితే న్యూలీ వెడ్డెడ్ కపుల్కి ఇవన్నీ చిన్న ప్రేయర్ అది ఉంటుంది కదా, అవి చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే రాజా పార్క్ చేస్తున్నారు కారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఆ రోజైతే ఎంత ఎండగా ఉందో చెప్పలేను. మామూలుగా హైదరాబాద్లో ఎందుకో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక కోల్డ్ క్లైమేట్ నుంచి సడన్గా హాట్ సమ్మర్కు చేంజ్ అయిపోయింది క్లైమేట్. సో దానివల్ల చాలా వైరల్ ఫీవర్స్ అవి కూడా వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, న్యూలీ వెడ్ కపుల్ అయితే వచ్చేసారు. చర్చ్లో ఫంక్షన్ లాగా చేస్తారు కదా, కపుల్ని కూర్చోబెట్టి. నాకైతే ఈ రిసెప్షన్ కొంచెం కొత్తగా అనిపించింది. నేను క్రిస్టియనే, అండ్ దివ్య కూడా క్రిస్టియనే. నేను అటెండ్ అయ్యింది కూడా క్రిస్టియన్ రిసెప్షన్కి. కానీ చేసే పద్ధతిలో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే దివ్య వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. సో మేబీ అందుకని డిఫరెన్స్ ఉందనుకుంటా. కొంచెం నాకు కూడా కొత్తగా అనిపించింది. అంటే చర్చ్ ఫాదర్స్ వాళ్ళు కూడా కుంకుమ తర్వాత విభూది టైప్లో పెట్టుకున్నారు. సో అదంతా నాకు కొంచెం కొత్తగా అనిపించి కొంచెం అకేషన్ అయితే నేను బాగానే అబ్జర్వ్ చేశాను. అండ్ నేను ఇంకా కూర్చోలేదు. సో ఫస్ట్ అయితే ఆ వెన్యూ అంతా షూట్ చేయమని చెప్పాను. చాలా చాలా హాట్గా ఉందండి. అండ్ దట్టు అది ఓపెన్ కాంపౌండ్, మీరు చూస్తున్నారు కదా, ఈ ఓపెన్ కాంపౌండ్లో చాలా హాట్ అనిపించింది. సో యాక్చువల్లీ దివ్య మాకు ఇచ్చిన కార్డులో కూడా ఏంటంటే ఓన్లీ వెడ్డింగ్కి లంచ్ ఫాలోస్ అని ఉంది, రిసెప్షన్కి ఏం మెన్షన్ చేయలేదు. సో మేము వచ్చేటప్పుడు అదే డిస్కస్ చేసుకుంటున్నాము, లంచ్ ఉందా లేదా, లేకపోతే బయట తినాలా ఏంటి, మాకు ఏం అర్థం కాలేదు. సో ఆ డిస్కషన్ అంతా చేసుకుంటూ అయితే మేము అకేషన్ దగ్గరికి వచ్చాము. అండ్ త్వరగా భోజనాలు స్టార్ట్ అయిపోతే కొంచెం తినేసి అప్పుడు కావాల్సినంత టైం కూర్చోవచ్చు అని అనిపించింది. ఎందుకంటే అప్పటికే టైము 2:30 ఏమో అయ్యిందనమాట. సో మేమందరం అయితే ఫస్ట్ కపుల్ని మీట్ అయ్యి ఒక పిక్ దిగేసి అప్పుడు భోజనం చేద్దాం అనుకున్నాము. మేమే కాదు, టీమ్ లీడర్స్ వీళ్ళే కాదు, ఇంకా కొంతమంది మా కొలీగ్స్ అందరూ వచ్చారు, ఏజెంట్స్ అందరూ. సో అందరం కలిసి ఒకేసారి పైకి వెళ్ళి తనకి గిఫ్ట్ ఇచ్చేసి అండ్ దెన్ వీ టుక్ ఏ పిక్ అనమాట. సో అక్కడ చూసారు కదా మనోహర్ అండ్ ఇందు. సో ఇందు అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి హారిక వెడ్డింగ్ తర్వాత నా వీడియోస్లో కనిపిస్తూ ఉంది. అండ్ తను అక్కడ అదే అంటుందన్నమాట, చూసిన వాళ్ళందరూ ఈమె అన్ని వీడియోస్లో కనిపిస్తుందని అనుకుంటారేమో అని చెప్పి. సో అలాగా కొంచెం మేము టైం స్పెండ్ చేసిన తర్వాత ముందైతే ఫస్ట్ కపుల్ని మీట్ అయ్యి ముందు పిక్ దిగితే ఒక పని అయిపోతుందండి. ఏ అకేషన్కి వెళ్ళినా మనం అటెండ్ అయ్యాము అనేదానికి ఒకే ఒక గుర్తు, ఒక పిక్చర్. సో ముందైతే ఆ మెమరీని కంప్లీట్ చేసుకోవాలి. నేను అండ్ మా ఏజెంట్స్ అందరం కూడా స్టేజ్ మీదకి వెళ్తుంటే అప్పటికే చూడండి క్యూ. మీకు గుర్తుంటే కనుక హారిక వెడ్డింగ్ అప్పుడు అయితే మరీ ఒక్క పిక్ కోసం మేము ఎంతసేపు లైన్లో వెయిట్ చేసామో మీరు అందరూ అప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అప్పుడైతే షూట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడైతే క్లియర్ కట్గా మీకు
కనిపిస్తుంది ఎంత క్యూ ఉంది అని. మేము దగ్గరగా అప్పటికి అంతమంది లేకపోయినా సరే ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes వరకు వెయిట్ చేసాము పిక్ దిగడం కోసం. సో ఈ పిక్ అంతా అయిపోయిన తర్వాత దెన్ మేమైతే భోజనానికి వెళ్ళాము. అండ్ స్టేజ్ మీదకి మేము 2 times వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద పీపులే మేము మీట్ అయ్యాము. సో అందుకని అందరం కలిసి ఒక పిక్ దిగాము. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొంతమంది కొలీగ్స్ వచ్చారనమాట. సో అందుకని 2 times వెళ్ళి పిక్ అయితే దిగాము. అండ్ ఒక సెల్ఫీ అండ్ దెన్ నార్మల్ పిక్. భోజనాల దగ్గర ఇంకా వెయిటింగ్. సో మేము వచ్చినప్పుడు అయితే అసలు టచ్ కూడా చేయలేదు ఎవరు భోజనాలు. బట్ ఇంకా కపుల్ని అందరు మీట్ అయ్యి పిక్ దిగిన తర్వాత ఒక్కొక్కళ్ళమి ఇంకా భోజనాల దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. హారిక వెడ్డింగ్లో ఉన్నన్ని వెరైటీస్ అయితే లేవు కానీ బట్ టేస్ట్ అది చాలా చాలా బాగుంది. ఫుడ్ సేమ్ మెనూ అండి, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా 2 types ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పుల్కా అండ్ కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్ లాగించాను. నేను జనరల్లీ మటన్ తినను, నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా మటన్ కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది అని చెప్పి భయము. బట్ ఈ మధ్యన అన్నిట్లోని మటన్ అయితే భయంకరంగా కుమ్ముతున్నాను, తింటూనే ఉన్నాను. ఇంటికైతే వచ్చేసాను. అండ్ దివ్య రిసెప్షన్ బాగా జరిగింది. ఫుడ్ చాలా బాగుంది. బట్ చాలా టైర్డ్ అనిపించిందండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది బయట. సో ఇంటికైతే వచ్చేసాను. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అలా ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్దాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. రిసెప్షన్ దగ్గర నుంచి రాగానే కొంతసేపు పడుకొని దెన్ రెడీ అయ్యి మళ్ళీ ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నా. సో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నాకు ఇంకా నిద్రమత్తు అయితే వదలలేదు. అండ్ నేను జనరల్లీ చెవులకి ఎప్పుడు కూడా పిచ్చివి జ్యువెలరీ నేను పెట్టను. బట్ ఇట్లా అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరీ నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టినప్పుడు నాకు త్వరగా పడవవి, కొంచెం దురద అండ్ మంట, తర్వాత బరువు ఇట్లా అనిపిస్తుంది. సో అందుకని ఎక్కువసేపు నేను పెట్టుకోలేను. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను. ఇంటికి రాగానే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసేసాయి కదా చెవులవి, అందుకని ఇప్పుడు నార్మల్ నేను రెగ్యులర్గా పెట్టుకుని గోల్డ్ పెట్టుకున్నా. అవి ఏంటంటే నాకు చాలా చాలా సెంటిమెంట్. అది నా ఫస్ట్ జాబ్లో వచ్చిన శాలరీతో నేను కొనుక్కున్న చెవులు అనమాట. అవి చాలామందికి తెలిసే ఉంటుంది. కింద చైన్ ఉంటుంది, చాలా ఓల్డ్ మోడల్. బట్ నేనైతే ఆ చైన్ పెట్టుకోకుండా తీసేసి జాలర్ లాగా ఉంటుంది దాన్ని తీసేసి ఓన్లీ స్టడ్స్ టైప్లో ఉన్నది మాత్రమే పెట్టుకుంటున్నా. సో నేనైతే ఫుల్ త్వరగా రెడీ అయిపోయాను. రెడీ అయ్యి ఇప్పుడైతే యాజ్ యూజువల్ ఒకసారి శరత్ సిటీ కానీ లేకపోతే ఇంకా హైటెక్ సిటీ వైపు కానీ ఎక్కడికైనా వెళ్ళి వద్దాము అని డిసైడ్ అయ్యా అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళిపోదాము. పదండి. ఇప్పుడు కొంచెం సేపు బయట తిరిగిన తర్వాత ఆల్మోస్ట్ 8:30, 9 o'clockకి ఇంకా బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోవాలి. సో నేను ప్రతిసారి ఒక చోట గచ్చిబౌలిలో టిఫిన్ చేస్తా. అది ఎక్కడ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇడ్లీ అయితే సూపర్ ఉంటుంది. నేను దోశ వాటికి నేను రికమెండ్ చేయను, కానీ ఇక్కడ ఇడ్లీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఏఎంబి మాల్కి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది. అండ్ పిల్లర్ నెంబర్ మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను వీడియోలో. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రిసెప్షన్కి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని బయటకు అలా షికార్కి వచ్చాను. ఈ వీడియో నచ్చితే మీకు కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.